మరి కాసేపట్లో ఖమ్మంలో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీక దీపోత్సవ వేడుకతో ఖమ్మం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుందని చెప్పాలి. ఇప్పటికే భారీగా మహిళలు సర్దార్ అదేవిధంగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానానికి ఇప్పుడిప్పుడే భారీగా చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే భారీగా మహిళలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కార్తీక దీపోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మహా కమనీయమైన వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించి ఇక్కడ దీపారాధనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఇప్పటికే తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇప్పటికే ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానం అంతా కూడా మహిళలతో సందడిగా మారింది. మరి కాసేపట్లో ఇక్కడ ఈ ఆధ్యాత్మిక వేడుక మహా సంరంభ వేడుక కూడా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం సరిగ్గా 6 గంటల సమయానికి ప్రవచనంతో మొదలయ్యే ఈ కార్తీక దీపోత్సవ సంబరం దాదాపు రాత్రి 8 గంటల వరకు ఆద్యంతం కమనీయంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పవచ్చు. ఈటీవీ లైఫ్ అదేవిధంగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈ ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కమనీయమైన వేడుక ఇప్పుడు భక్తజనాన్ని ముఖ్యంగా మహిళా లోకాన్ని కూడా ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ ముందు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణలోని ప్రధానమైన జిల్లాల్లో వరుసగా నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవం వేడుక ఇవాళ ఖమ్మం దీపోత్సవ వేడుకతో పూర్తిగానుంది. ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళల నుంచి అపూర్వ స్పందన ఈ కార్తీక దీపోత్సవ వేడుకకు లభిస్తుందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటలకే మొత్తం కార్తీక దీపోత్సవ మైదానాలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. మహిళలతో పూర్తిగా కిక్కిర్చిపోతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఖమ్మంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్తీక దీపోత్సవ వేడుకకైతే అత్యంత ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని చెప్పేందుకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఈ దీపోత్సవ వేడుకను ఆద్యంతం కనులారా వీక్షించడంతో పాటు కార్తీక మాసంలో చేసే దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ దీపారాధనకు ముఖ్యంగా భక్తులు ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ దీపారాధన చేసేందుకు ఉత్సాహం చూపుతున్న పరిస్థితుల్లో కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ అదేవిధంగా గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికం అదేవిధంగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళల నుంచి పరిమిత సంఖ్యలో ఎంపిక చేసిన సంఖ్యలో పాసులు ఉన్న వారికి అనుమతిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళల నుంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం కళాశాల మైదానం అంతా కూడా కలకల్లాడుతున్న పరిస్థితి, మహిళలతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 5 గంటలకు 6 గంటల నుంచి ప్రధానంగా ఈ కార్తీక దీపోత్సవ వేడుక ప్రారంభం కాబోతుంది. దీంట్లో ముఖ్యంగా కార్తీక దీపోత్సవాన్ని మహిళల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న మొత్తం నిర్వాహకులే దీనికి సంబంధించిన కిట్టు కూడా కార్తీక దీపోత్సవ వేడుకకు సంబంధించిన కిట్లను కూడా ఉచితంగానే సమర్పిస్తూ వాళ్ళకు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఇందులో ప్రవచనకర్తగా ప్రాతూరి వంశీకృష్ణ గారు ప్రవచనం, అదేవిధంగా గణపతి అష్టోత్తరాన్ని ప్రధాన వైదిక నిర్వాహకులైన పులుపుల ఫణికుమార శర్మ పఠించనున్నారు. అదేవిధంగా దీపారాధన కేవలం పూజా కార్యక్రమమే కాదు, మహిళలకు పరిమితం చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంతం అద్భుతంగా అనిర్వచనీయంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అటు హైదరాబాద్లోని పరిసర ప్రాంతాలతో పాటు వరంగల్ మహానగరంలో నిర్వహించిన ఈ వేడుక అత్యంతం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఖమ్మం వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే భారీగా మహిళలు అయితే తరలి వచ్చారు. సరిగ్గా 6 గంటలకు ఇక్కడ దీపోత్సవం వేడుక ప్రారంభం కాబోతుంది. రాత్రి 8 గంటల వరకు మహిళల దీపారాధన అదేవిధంగా జయ ధ్వానాల మధ్య దీపోత్సవ వేడుక మాత్రం అట్టహాసంగా జరగనుంది. దీనికి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రముఖులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా హాజరై వేడుకను తిలకించున్నారు. ఇప్పటికే సరిగ్గా 6 గంటలకు మాత్రం ఇక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది కూడా వీక్షించే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 1500 మంది మహిళలు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కూడా ఈటీవీ భక్తులకు అదేవిధంగా మహిళలకు కల్పించిన పరిస్థితుల్లో సరిగ్గా 6 గంటలకు ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఓర్టు స్టూడియో.